నమస్కారం, నా పేరు షేక్ నాఫియా సార్. నేను స్టేట్ బ్యాంక్లో సీనియర్ మేనేజర్గా ఉంటున్నాను. 10 years బ్యాక్ నేను విఆర్ఎస్ తీసుకున్నాను బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మా హస్బెండ్ స్టేట్ గవర్నమెంట్లో ఉండినారు, తర్వాత మా పాప చిన్నగా ఉండింది, అందుకోసమని ఆల్ ఇండియా ట్రాన్స్ఫరబుల్ జాబ్ కదా, మాకు కష్టం అయ్యి నేను విఆర్ఎస్ తీసుకున్నాను. 10 years అయిపోయింది. ఇంట్లో క్రోటన్స్ కొన్ని ఫ్లవర్ మొక్కలు పెట్టేదాన్ని, కానీ కరోనా అప్పటి నుంచి నేను వెజిటబుల్స్ కూడా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, అక్కడ ట్రైనింగ్ తీసుకున్న వెంటనే వెజిటబుల్స్ గ్రో చేయడం మొదలుపెట్టాను. మా ఇంటి ఏరియా అండి మొత్తం 1700 square feet ఉంటుంది. యాక్చువల్లీ ప్లాట్ ఏరియా 267, ఇక్కడ రూఫ్ ఏరియా మాత్రం 1700 square feet. దాంట్లో 850 ఏమో పెంట్ హౌస్ ఎత్తుట ఉంది, 850 square feet ఏమో పెంట్ హౌస్ పైన ఉంది. అయితే పెంట్ హౌస్ ఎదుట కూడా మొత్తం యూటిలైజ్ చేసుకోలేదు. ఒక గ్రాండ్ సన్ ఉన్నాడు నాకు, ఒక 9 months బేబీ. అతను ఆడుకోవడానికని స్పేస్ విడిచిపెట్టి ఫ్లవర్స్ అండ్ క్రోటన్స్ పెట్టుకున్నాము కొన్ని. తర్వాత యాక్చువల్లీ మెయిన్ వెజిటబుల్ గార్డెన్ అంటే ఇది పెంట్ హౌస్ పైన ఏరియానే. ఇది 850 square feet. 2 years నుంచి నేను ఈ వెజిటబుల్ గార్డెన్ గ్రో చేస్తున్నాను. సీడ్స్ ఏమో మా ఫ్రెండ్స్ ఇస్తుంటారు. లైక్ నేను క్వైట్ మెనీ వాట్సాప్ గ్రూప్స్లో మెంబర్ని కూడా. మా మెంబర్స్ మీట్స్ పెడుతుంటారు, అక్కడ సీడ్స్ ఇస్తూ ఉంటారు. తర్వాత అప్పారావు సార్ అని కూడా సార్ చాలామందికి తెలుసు. ఆ సార్ కూడా సీడ్స్ చాలా డొనేట్ చేస్తూ ఉంటారు అందరికీ. నేను కూడా చాలాసార్లు తీసుకున్నాను అప్పారావు సార్ దగ్గర. ఫస్ట్ టైం అయితే నేను కొన్నాను, కానీ తర్వాత నేను కూడా చాలా సేవ్ చేసుకుంటాను ఆ గార్డెన్ నుంచి వచ్చిన సీడ్సే. ఇవి గ్రో బ్యాగ్స్ అండి. యాక్చువల్లీ నేను గార్డెనింగ్ మొదలు పెట్టేటప్పుడు పెయింట్ బకెట్స్, ఇంట్లో ఆయిల్ క్యాన్స్ దాంట్లో నుంచే మొదలు పెట్టానండి. నాది మెయిన్లీ లో కాస్ట్ గార్డెన్ అనమాట. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈవెన్ నీమ్ ఆయిల్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. తర్వాత ఈ గ్రో బ్యాగ్స్ కూడా అండి, నేను ఇది మార్కెట్లో ఇది బ్యానర్ క్లాత్, ఫ్లెక్స్ క్లాత్ 40 by 40 feet కొన్నాను. అప్పుడు చాలా చీప్గా ఇచ్చేశారు. అయితే వాటిల్ని కట్ చేసుకొని కుట్టించుకొని నేను ప్లాంట్స్ పెట్టుకున్నాను. తర్వాత ఇదేమో లాంగ్ బీన్స్ అండి, రెడ్ లాంగ్ బీన్స్. ముందు యాక్చువల్లీ నేను ఈ బ్లూ టాప్స్ కూడా కొనలేదండి 1 year వరకు. ఈ 1 year నుంచే కొన్నాను. ఫస్ట్ ఇయర్ నేను చేయగలుగుతానో లేదో ట్రై చేద్దామని లో కాస్ట్తో మొదలుపెట్టాను. తర్వాత నాకు యాజ్ ఏ ప్రోగ్రెస్ ఇన్ గార్డెనింగ్ నాకు అలవాటు అయిపోయింది. అప్పుడు నాకు కాన్ఫిడెన్స్ కూడా వచ్చి మెల్లమెల్లగా ఇంకా బ్లూ డ్రమ్స్ అవి కొనడం మొదలుపెట్టాను. తర్వాత టబ్స్, ఐ మీన్ పెయింట్ బకెట్స్, ఆయిల్ క్యాన్స్ అవి గ్రాడ్యువల్లీ తీసేస్తూను ఈ గ్రో బ్యాగ్స్ నేను కుట్టించుకున్నాను కదా, ఆ గ్రో బ్యాగ్స్లో పెడుతూ పోయాను. యాక్చువల్లీ స్మాల్ టబ్స్ బకెట్స్ కంటేను గ్రో బ్యాగ్స్లో ఈల్డ్ ఎక్కువ వస్తుందండి, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకా రాను ప్రాబబ్లీ ఇన్ ఫ్యూచర్ నేను రేజ్డ్ బెడ్స్ సిమెంట్ తోటి కట్టించుకోవాలి అని అనుకుంటున్నాను. ఐడియా ఉంది ఇన్ ఫ్యూచర్లో, మరి ఎలా అవుతుందో. ఇది గ్రో బ్యాగ్లో చూడండి ఆల్మోస్ట్ 10 plants ఆర్ మోర్ దెన్ 10 plants ఉన్నాయి. ఇది కాలీఫ్లవర్ చూడండి, అప్పుడు కొంచెం చిన్న సైజులో వచ్చేది నాకు, కానీ ఈసారి ఎంత అండి మోర్ దెన్ 19 inches ఉందండి ఇది డయామీటర్. ఆల్మోస్ట్ మనం మార్కెట్లో కొంటాం కదా ఆ సైజులో ఉన్నాయి నా దగ్గర కాలీఫ్లవర్స్. ఇప్పుడు ఈ చిన్నది 3 by 3 feet గ్రో బ్యాగ్ అండి. దీంట్లో చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయి. 2 కాలీఫ్లవర్స్, 2 చిల్లీ ప్లాంట్స్, ఇదొక చిల్లీ ప్లాంట్, ఇదొక చిల్లీ ప్లాంట్, తర్వాత ఒక 6 టొమాటో ప్లాంట్స్, తర్వాత ఒకటి బిటర్ గోడ్ క్రీపర్. దెర్ ఆర్ అబౌట్ 10 plants ఇన్ దిస్ 3 by 3 feet గ్రో బ్యాగ్. ఈ గ్రో బ్యాగ్ వల్ల ఈల్డ్ మంచిగా వస్తుంది అని అనుకుంటున్నానండి నేను. ఇంత ప్లేస్లో మహా అంటే ఒక 5 కుండీలు పెడతాము, కానీ గ్రో బ్యాగ్లో చూడండి 10 కుండీలకు పెట్టేంత స్థలం ఉండి అన్ని మొక్కలు పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత ఇది జామ చెట్టు అండి. ఇది యాక్చువల్లీ సీడ్ గ్రోన్ అండి. ఇది 15 months ఓల్డ్ ప్లాంటేనండి. 1 yearకి పూత వచ్చింది, 15 monthsకి నాకు కాయలు కూడా వచ్చినాయి. పెద్ద కాయలు వచ్చినాయి, 9 కాయలు వచ్చినాయి. అవి తెంపేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చిన్న కాయలు వచ్చేసినాయి. గ్రో బ్యాగ్ వల్లనే ఈ ప్లాంట్కి ఇంత ఈల్డ్ ఉంది అని అనుకుంటున్నానండి. ఎందుకంటే సేమ్ ఏజ్ ప్లాంటే చిన్న టబ్లో ఉన్నది ఇంత గ్రో కాలేదు. టబ్లో ఇది ఈవెన్ దో ఇట్ ఈస్ సీడ్ గ్రోన్ వన్,
15 monthsలో హార్వెస్ట్ ఇచ్చింది. ఇది ఫాల్సా అండి, ఇది 1 year అయింది తెచ్చి, ఇంకా ఫ్రూటింగ్ కాలేదు. ఇది బనానా. తర్వాత ఇదేమో పప్పు సిరి ఇప్పుడు సెకండ్ హార్వెస్ట్ తీసుకుంటున్నానండి నేను 1 yearలోకి. ఇది ఎందుకు కాయలు కాయట్లేదు అని మొత్తము లీవ్స్ అన్నీ ప్రూన్ చేసేసినాను. అయితే ఇప్పుడు పూతను కాయలు రావడం మొదలైందండి. మళ్ళీ ఇక్కడ పర్పుల్ లాంగ్ బీన్స్, ఇది పాక్ చాయ్ అండి. పాక్ చాయ్ కూడా నేను గింజలు కొన్ని నేను వేసుకున్నదే, చాలా మంచిగా గ్రోత్ ఉంటుందండి, దీనికి టేస్టీ కూడా ఉంటుంది. ఇది మునగ చెట్టు అండి, 2 years ప్లాంట్. ఫస్ట్ టైం హార్వెస్ట్ అయింది, 12 మునక్కాయలు కోసాను. తర్వాత ఇది గన్న అండి, ఏమంటారు చెరుకు. అది చెరుకు ఒక చిన్న మొక్క తెచ్చి పెట్టానండి నేను లాస్ట్ టైం ఉగాది అప్పుడు. ఇప్పుడు తెంపాలి, యాక్చువల్లీ ఇట్స్ రెడీ ఫర్ హార్వెస్ట్. ఒక చిన్న మొక్క ఇట్లా అడ్డం పెడితే దాంట్లోంచి ఇంత పెద్దగా వచ్చేసాయండి. ఇది బ్లాక్ కలర్లు, చాలా హెల్దీ అండ్ టేస్టీ అంటారు, చూడాలి. తర్వాత ఇది టెమూ లెమన్ ప్లాంట్, మొన్న 50 lemons తెంపాను చిన్న ప్లాంట్కే. ఇది మల్బరీ అండి, ఆల్మోస్ట్ ఇప్పుడు హార్వెస్ట్ అయిన తర్వాత అంతా లీవ్స్ అన్నీ ప్రూన్ చేసేస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. ఇది more than 1 inch ఉంటుందండి దీనిది లెంత్, చాలా పెద్ద కాయ ఇది. తర్వాత ఇక్కడ కూడా ఒక జామ చెట్టు ఉంది, జామ మొక్క. ఇది గ్రాఫ్టెడ్ అని తెచ్చుకున్నాను. ఇది కూడా తెచ్చి 1 year అయింది, కానీ అంత పెద్దది కాలేదు చూడండి. బట్ సీడ్ గ్రోన్ అయినా కానీ అది ఇంతకు ముందు చూపెట్టింది చాలా పెద్దగా అయింది. క్యాబేజ్ అండ్ కాలీఫ్లవర్ చాలా బాగా వచ్చాయండి. ఇంతకుముందు ఇంత పెద్దగా వచ్చేవి కాదు. క్యాబేజ్ కూడా పెద్ద సైజ్ వచ్చింది, కాలీఫ్లవర్ కూడా మనం మార్కెట్లో కొనేంత అంత పెద్ద సైజ్ వచ్చింది. జనరల్లీ టెర్రస్ గార్డెన్లో అంత పెద్దది రాదంటారు, కానీ మరి బికాస్ ఆఫ్ దీస్ లిక్విడ్ ఫర్టిలైజర్స్ విచ్ ఐఎమ్ గివింగ్ వెరీ ఫ్రీక్వెంట్లీ, నేను once in a week లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తుంటాను. దానివల్ల ఏమో ఈసారి కాలీఫ్లవర్ క్యాబేజెస్ కూడా చాలా పెద్దగా వచ్చాయి. చూడండి, ఇది ఎంత పెద్ద సైజు ఉంది, మనం మార్కెట్లో కొనేంత సైజు ఉన్నది. అక్కడ కూడా ఒకటి చాలా పెద్ద సైజు ఉంది. నేను గార్డెనింగ్ మొదలు పెట్టేటప్పుడు నాకు కొంచెం భయం వేసిందండి. అందుకోసమే నేను లో కాస్ట్తో మొదలు పెట్టాను. మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా అలానే సజెస్ట్ చేశారు, లో కాస్ట్తో మొదలు పెట్టండి, ఎందుకంటే మళ్ళీ మొత్తం పెద్దగా పెట్టుకున్న తర్వాత ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చేస్తే వస్తారు 10-20 వేలు తీసుకొని అంత పెట్టేసి వెళ్ళిపోతారు, కానీ మీరు మళ్ళీ గ్రో చేయలేక చాలా డిసప్పాయింట్ అయిపోతారు. మీరు యాజ్ యూ కీప్ గ్రోయింగ్ ద ప్లాంట్స్ విల్ లెర్న్ ఆల్ ద టెక్నిక్స్ ఇన్ దట్ అని చెప్తే నేను అలాగనే చేయడం మొదలుపెట్టాను. ముందు పెయింట్ బకెట్స్, ఆయిల్ క్యాన్స్ వాటితో మొదలుపెట్టాను. తర్వాత టబ్స్ కొన్నానండి, 50 రూపీ టబ్, 100 రూపీస్ టబ్ అని. దాంట్లో కూడా బాగానే వస్తున్నాయి. కానీ నేను అబ్జర్వ్ చేసింది, రైతునేస్తం వాళ్ళ ఛానల్స్ చూస్తున్నాను, తర్వాత రఘోత్తమ్ రెడ్డి సార్ది వీడియోస్ చూశాను. అయితే దాంట్లో నాకేం అర్థమైందంటే, గ్రో బ్యాగ్స్ అయితే ఇంకా కొంచెం మంచిగా ఉంటుంది ఈల్డ్ అనుకొని. అయితే నేను గ్రో బ్యాగ్స్ కూడా కొనలేదండి. మార్కెట్లో మా దగ్గర గుడి మల్కాపూర్ మార్కెట్లో అవి దొరుకుతుంటాయి అన్నమాట, బ్యానర్ షీట్స్ కూడా. నేను ఒకేసారి 40 by 40 feet క్లాత్ ఉంటే, బ్యానర్ క్లాత్, అదే ప్లాస్టిక్ క్లాత్ ఉంటే తెచ్చుకొని దాంట్లో గ్రో బ్యాగ్స్ నేను కొన్ని కుట్టుకున్నాను, కొన్ని కట్ చేసి టైలర్కి ఇచ్చి కుట్టించుకున్నా. బిగినింగ్ నేను లీఫీ వెజిటబుల్స్తో మొదలుపెట్టాను. తర్వాత టొమాటో బ్రింజాల్తో స్టార్ట్ చేశాను. అయితే ఈసారి మనము ఆర్గానిక్ మనం ఇంట్లో గ్రో చేసి వెజిటబుల్ వండుకొని తిన్న తర్వాత మనము బయట అసలు కొనబుద్ధి కాదండి. వీ డోంట్ ఫీల్ లైక్ బయింగ్ ఎట్ ఆల్ ఫ్రమ్ అవుట్ సైడ్. అలాగనమాట నేను మొదలుపెట్టినప్పటి నుంచి ఇదైతే more than 1 year అయిపోయింది నేను బయట నుంచి వెజిటబుల్స్ కొనడము. ఒక్క వెజిటబుల్ అని కాదండి, ఆల్మోస్ట్ మేము తినేవన్నీ ఇంట్లోనే పండించుకుంటాను. రైట్ ఫ్రమ్ క్యారెట్, రాడిష్, కాలీఫ్లవర్, క్యాబేజ్ నుంచి, టొమాటో బ్రింజాల్ నుంచి, బీన్స్ నుంచి, ఈవెన్ ఫ్రెంచ్ బీన్స్ నుంచి అన్నీ. అయితే ఇప్పుడు అందుకోసం ఇవన్నీ టేస్ట్ చేసిన తర్వాత వీ డోంట్ ఫీల్ లైక్ బయింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్. సాయిల్ మిక్స్ అందరూ అంటారు 30-30-30 అని. అదేమో 30 గార్డెన్ సాయిల్, 30 కోకోపీట్, 30% వర్మీ కంపోస్ట్, 10% ఏమో నీమ్ కేక్ అవన్నీ అని. కానీ అండి నేను అయితే అలానే చేసేదాన్ని. ఇంతకుముందు నేను కొనేదాన్ని ఏమిటి కోకోపీట్, వర్మీ కంపోస్ట్ అని. ఈ కోకోపీట్కి బదులు నేను అంత పాటింగ్ గ్రో బ్యాగ్లో సాయిల్ మిక్స్ తయారు చేసేటప్పుడే 70% అట్లీస్ట్ డ్రైడ్ లీవ్స్ అవి వేసేస్తాను.
లేయర్ బై లేయర్ అనమాట. కొంచెం సాయిల్ లేయర్ వేసి మొత్తం నింపేసి పైన కౌ మాన్యూర్ వేస్తాను. తర్వాత అప్పుడప్పుడు మజ్జిగ చల్లుతుంటే అది కూడా కాంపోస్టింగ్ తొందర అయిపోతుంది ఆ డ్రైడ్ లీవ్స్. అలాగా గ్రో బ్యాగ్స్ తయారు చేసుకొని నేను మొక్కలు వేయడం మొదలు పెట్టాను. ఇప్పుడైతే అసలు కోకోపీట్ అస్సలు యూజ్ చేయట్లేదు నేను. ఆ కాస్ట్ కూడా ఒకటి తగ్గిపోయింది. కానీ చాలా ఎంజాయబుల్ పార్ట్ ఏమంటే చాలా టేస్టీ వెజిటబుల్స్, టేస్టీ డిషెస్ తయారవుతాయి ఇంట్లో బికాజ్ ఆఫ్ దిస్ ఆర్గానిక్ వే ఆఫ్ గ్రోయింగ్ వెజిటబుల్స్. ఇక్కడ పెంట్ హౌస్ ఎదుట అండి యాక్చువల్లీ ఇది చాలా స్పేస్ విడిచిపెట్టేశాను, ఎందుకంటే మాకు రీక్రియేషన్ కావాలి. తర్వాత నాకు ఒక చిన్న బాబు గ్రాండ్ సన్ ఉన్నాడండి, 9 month old గ్రాండ్ సన్. అతను ఆడుకోవడానికి స్పేస్ ఉండాలని ఇక్కడ చాలా స్పేస్ విడిచిపెట్టేసి ఓన్లీ ఫ్లవర్స్ అండ్ ప్రోటన్స్ పెట్టుకున్నాను. అయితే ఈ ఫ్లవర్ ప్లాంట్స్ చూడండి, నేను కొన్నవి చాలా తక్కువ అండి. మోస్ట్లీ ఒక రోజ్ ఫ్లవర్ ప్లాంట్ తప్ప మిగతావన్నీ మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి కట్టింగ్స్, సీడ్స్ తెచ్చి పెంచుకున్నవి. ఇది తర్వాత పైన పెంట్ హౌస్ మీద వెజిటబుల్ గార్డెన్లో ఆల్మోస్ట్ ఆల్ కైండ్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ మెనీ ఫ్రూట్స్ ఆల్సో, అంటే మేము కన్జ్యూమ్ చేసేవి అన్నీ గ్రో చేసుకుంటున్నాను. వెజిటబుల్స్లో ఒక 4 to 5 types ఆఫ్ బ్రింజాల్స్ ఉన్నాయి. తర్వాత టొమాటోస్లో కూడా 3-4 types టొమాటోస్ ఉన్నాయి. తర్వాత బీన్స్లో కూడా చాలా ఉన్నాయి, లాంగ్ బీన్స్ అని, పర్పుల్ బీన్స్ అని, కణుపు చిక్కుడు అని, అది తర్వాత బ్రాడ్ బీన్స్ అని, తర్వాత వైట్ లాంగ్ బీన్స్ ఉన్నాయి. అలాగా చాలా ఉన్నాయి. తర్వాత ఫ్రెంచ్ బీన్స్ ఉన్నాయి, తర్వాత క్లస్టర్ బీన్స్ ఉన్నాయి. తర్వాత మేము కాలీఫ్లవర్, క్యాబేజ్, క్యారెట్, ముల్లంగి, మునగ కూడా ఉందండి మా దగ్గర. మునగ మోస్ట్లీ మేము కన్జ్యూమ్ చేసేవన్నీ ఆల్మోస్ట్ మేము గ్రో చేసుకుంటున్నాము. పండ్ల మొక్కలు కూడా మేము కన్జ్యూమ్ చేసేవి దానిమ్మ, జామ, పప్పాయి, స్ట్రాబెర్రీస్, స్టార్ ఫ్రూట్ ఒకటి తిన్నామండి. మా ఇంటి అవసరాలకు అన్నీ సరిపోతాయి. ఆకుకూరల్లో పాలకు, చుక్క, పున్నగంటి, తోటకూర ఇవి కూడా ఇంట్లోనే గ్రో చేసుకుంటామండి. ఇప్పుడు నేను ఏం ఫర్టిలైజర్స్ యూస్ చేస్తానో చెప్తాను. అన్నీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అండి. ఏమంటే కౌడంగ్ ట్వైస్ ఇన్ ఇయర్ వేస్తానండి. జనవరిలో ఒకసారి, తర్వాత జూన్లో ఒకసారి వేస్తాను. పైన కొంచెం వేస్తాను అంతే. కానీ నేను నా పాటింగ్ మిక్స్లోనే డ్రైడ్ లీవ్స్ అన్నీ ఉంటాయి కదా, అవే కాంపోస్ట్ అయిపోయి అది చాలా మంచి మ్యాన్యూర్గా అయిపోతుంది. కార్బన్ కాంటెంట్ ఎక్కువ అయిపోతుంది, మంచిగా ఎక్కువ అంటే సఫిషియెంట్ ఉంటుంది అనమాట. తర్వాత నేను ఫిష్ ఎంజైమ్ ఒకటి నాకు చాలా నచ్చిందండి. ఇది అప్పుడు ఫిష్ ఎంజైమ్ వేస్తున్నప్పటి నుంచి నేను బోన్ మీల్ కూడా వాడట్లేదు, ఎప్సమ్ సాల్ట్ కూడా వాడట్లేదు. అంటే మేము చేపలు కొన్నప్పుడు కొంచెం 10 rupees ఇచ్చి ఫిష్ వేస్ట్ ఇస్తుంది ఆమె, అది తెచ్చుకొని నేను సపరేట్ జార్ పెట్టుకున్నాను మిక్సీలో దానికోసం. ఆ జార్లో గ్రైండ్ చేసేసి కొంచెం బెల్లం వేసి పెట్టేస్తానండి. ఒక 15 daysలో మంచి లిక్విడ్ వచ్చేస్తుంది దాంట్లో. అదొక 20 liter బకెట్లో ఒక సగం గ్లాస్ అనుకోండి, అట్లానే అవుతుంది. 5 ml per liter అంటే 20 liter బకెట్కి ఒక హాఫ్ గ్లాస్ వేస్తాను. అది నాకు చాలా రిజల్ట్స్ ఇచ్చినట్టు అనిపిస్తుందండి. తర్వాత ఎగ్ ఆయిల్ కూడా ఒకటి యూస్ చేస్తాను. నా మొత్తం గార్డెన్కి, పైన కింద గార్డెన్కి 3 eggs తీసుకొని 30 grams ఆయిల్ తీసుకొని మిక్సీలో బీట్ చేసి అది మొత్తం ఒక 7-8 bucketsలో అయిపోతుందండి. 7-8 buckets వాటర్ తీసుకొని ఆ లిక్విడ్ని వేసి కలిపి మొక్కలెక్కేస్తాను. తర్వాత ఆయిల్ కేక్స్ ఉంటాయి కదండి, మస్టర్డ్ కేక్, తర్వాత గ్రౌండ్ నట్ కేక్, అవి కూడా తెచ్చి పెట్టుకుంటాను. అవి కూడా నేను WDCలో సోక్ చేసి అవి కూడా వేస్తాను. ఈ ఫిష్ ఎంజైమ్, ఎగ్ ఆయిల్ కూడానండి నేను WDCలో కలిపి వేస్తాను. ఈ WDC ఎఫెక్టో మరి ఫిష్ ఎంజైమ్ అండ్ ఎగ్ ఆయిల్ ఎఫెక్టో నాకు తెలియదు, కానీ ఇలా చేస్తుంటే నాకు ఈల్డ్ బాగా వస్తుంది. ఇప్పుడు పెస్ట్ కోసము నేను నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తాను. అది కూడా వన్స్ ఇన్ ఏ వీక్ వేయాలండి. వేస్తూ ఉంటే ఏమవుతుంది, పెస్ట్ రాకుండా ఉంటుంది. ఒకవేళ పెస్ట్ వచ్చిన తర్వాత వస్తే మళ్ళీ వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. అవి అందుకోసము ముందు నుంచే రాకుండా స్ప్రే చేసుకుంటూ ఉంటాను. అదొకటి వేస్తాను, నీమ్ ఆయిల్. తర్వాత బేకింగ్ పౌడర్ కూడా అట్ ద రేట్ ఆఫ్ 2 grams per liter ఆఫ్ వాటర్ కలిపి వేస్తుంటాను. తర్వాత నేను సోప్ నట్, కుంకుడుకాయలు ఎక్కువ యూస్ చేస్తానండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మనది ఏంటిది లిక్విడ్ సోప్ అంటారు కదా, నేను మాత్రం సోప్ నట్ వాటర్ యూస్ చేస్తాను. అలా చేస్తూ కూడా చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. తర్వాత మిలీ బగ్స్ కంటే ఒక చాలా మోస్ట్ ఎఫిషియంట్ మెథడ్ నా దగ్గర ఏమంటే
నేను ఈ గంజి తీసుకుంటానండి, గంజి ద్రావణము. నేను జనరల్లీ సాబుదానా అంటారు కదా, సాబుదానా అది గంజి తీసుకొని పెయింట్ బ్రష్తో పెయింట్ చేస్తానండి. ఇమ్మీడియట్లీ ఆ మెలిబగ్స్ ఆన్ ద స్పాట్ చనిపోతాయి అన్నమాట ఆ గంజికి. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి ఉండవు, అగైన్ 3 months దాకా అవి కనబడవు మిలీబగ్స్. ఈ విధంగా నాకు చాలా హ్యాపీగా ఉన్నానండి పెస్ట్ లేకుండా. ఇది ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ అండి. దీంట్లో చూడండి 1 2 3 4 5 టైప్స్ బ్రింజాల్స్, దీంతో 6, తర్వాత కాలీఫ్లవర్, తర్వాత క్యాబేజ్, తర్వాత టమ్మకాయ, తర్వాత డ్రమ్ స్టిక్స్, తర్వాత నేతి బీరకాయ ఇంకా పిందెలు ఉన్నాయని తెంపలేదు, బెండకాయ, ఇది వైట్ లాంగ్ బీన్స్, ఇది పర్పుల్ లాంగ్ బీన్స్, ఇది బ్రాడ్ బీన్స్, తర్వాత ఇవి క్లోవ్ బీన్స్, ఇవి కాకరకాయ, స్టార్ బెండ, ఈ టొమాటో, ఇది స్ట్రాబెర్రీస్, వైట్ వంకాయ, చిల్లీస్ అండి. ఇవి గ్రాఫ్టెడ్ ప్లాంట్ చిల్లీస్, కాస్త మంచిగా పెద్దగా వస్తున్నాయి. చూసుంటారు, ఒక పాయింట్ నోటీస్ చేస్తుంటారు, మేము ఇంట్లో ఏం కన్జ్యూమ్ చేస్తానో అవే పండించుకుంటాము. ఎందుకంటే అవి మంచిగా స్పేస్ తక్కువ ఉంటుంది కదా టెర్రస్ గార్డెన్లో, అందుకోసం మనం తినేవి పండించుకోవాలని పండించుకుంటున్నా. అవి రేర్ ఎగ్జాటిక్ వెరైటీస్ తెచ్చుకుంటే అంతగా ఈల్డ్ ఉండదు, అది మనకు అంతగా మన కన్జంప్షన్లో కూడా అంతగా రాదు. ఎందుకంటే మనం డైలీ ఆర్గానిక్ మ్యాటర్ మనం కన్జ్యూమ్ చేయాలి అనుకుంటే మనం డైలీ కన్జ్యూమ్ చేసేవి ఎక్కువ పండించుకుంటే మనము ఆర్గానిక్ తినవచ్చు. రేర్ వెరైటీ పెంచుతండి లిమిటెడ్ స్పేస్లో, మనం డైలీ కన్జ్యూమ్ చేసుకొని వెజిటబుల్స్ పెంచడానికి స్పేస్ సరిపోదన్నమాట. మాకు ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు రైతు నేస్తం ఫౌండేషన్కి నా ధన్యవాదాలండి, మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.